ఎప్పుడు పీఠంకి వచ్చినా ఒక 10 రూపాయలు ఉండిలో పడేసిపోండి. లేదా అక్కడ ఆడ కౌంటర్ ఉంటుంది, అక్కడ రాయించండి. అయ్యా మా పేరు మీద ఒక 100 రూపాయలు, మేము పేదోళ్ళమండి ఇచ్చుకోలేము, ఒక 100 రూపాయలు అమ్మవారికి సేవ. అయ్యా మేము అమ్మ ఆశీర్వాదంతో 10 రూపాయలు బాగా సంపాదించుకున్నాం, ఏ డబ్బు ఏడబోతుందో పొంగ ఎవడన్నా నేను రైట్ వేలో పోతున్నా వాడెవడో వచ్చి నన్ను గుద్దితే నా కాలు నా చేయి విరిగితే పోయి హాస్పిటల్ పడితే 1,00,000 ఖర్చు అవ్వదా? రాత కొద్ది ఏదో ఒక రోగం వచ్చింది, జబ్బు వచ్చింది, పోయి కార్పొరేట్ హాస్పిటల్లో పడ్డాను, 10 లక్షలు ఈజీగా ఖర్చు అవ్వవా? బిడ్డ బాగుంటుందని అల్లుడు మంచోడని 10 లక్షలు కట్నం ఇచ్చాము, 50 లక్షలు ఇచ్చాము, ఫ్లాట్ ఇచ్చాం, వాడు కాస్త అమ్మాయిని కొట్టి ఇంటికి పంపాడు, మళ్ళీ ఇచ్చిన కట్నం ఇవ్వనంటాడు, పోయిందా? స్నేహితుడు మంచోడని నమ్మి పార్ట్నర్షిప్లో ఒక దగ్గర ప్రాపర్టీలో డబ్బు పెట్టాము, 1 కోటి రూపాయలు, వాడు కాస్త నెత్తి మీద చేయి పెట్టి మోసం చేశాడు, పోలా? ఏడబోయే డబ్బు ఏడబోతుందో ఏంటో నాన్న. ఇప్పుడు నాకు బాగా దేవుడు కలిగించాడు, ఓ